హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో జ్యువెలరీ హాల్ చూడబోతున్నాం అనమాట. సో నేను చాలా అమెజాన్లో నుంచి ఆర్డర్ పెట్టాను. సో ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది అండ్ మా ఇంట్లో కూడా పెళ్ళి ఉందనమాట. కొన్ని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీకు కూడా చూపిద్దాము. నేను కొన్ని ఆర్డర్ పెట్టాను, నాకు నచ్చినవి. నేను అన్ని పెట్టేసిన తర్వాత మీకు దాంట్లో ఏది బాగా నచ్చింది, ఏ జ్యువెలరీ బాగా నచ్చింది అన్నది కమెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి జ్యువెలరీ ఐటమ్ నేను కింద లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు గివ్ అవే అని చెప్పి తమ్నేలో పెట్టాం కదా. సో గివ్ అవే ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చూపించే ఈ అమెజాన్ హాల్లోవి జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని చూపిస్తాను కదా. సో దీంట్లో నేను చూపించిన జ్యువెలరీ ఐటమ్స్ లో మీకు ఏదైతే ఒక ఐటమ్ నచ్చిందో అది కమెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ నేను ఒక ఫస్ట్ 5 కమెంట్స్ తీసుకోపోతున్నాను. సో ఆ ఫస్ట్ 5 కమెంట్స్ వాళ్ళకి నేను గివ్ అవే ఇవ్వబోతున్నా. వాళ్ళు ఏ ఐటమ్ అయితే మెన్షన్ చేస్తున్నారో కమెంట్ లో ఆ ఐటమ్ వాళ్ళకి నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను అనమాట. అండ్ మండే మార్నింగ్ నేను ఒక షార్ట్ పెడతా, దాంట్లో ఆ 5 విన్నర్స్ ఎవరో నేను మెన్షన్ చేస్తాను. దాని తర్వాత నాకు మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. ఆ ప్రాసెస్ నేను ఆ షార్ట్ లో చెప్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ 5 కమెంట్స్ ఎవరు పెడుతున్నారో వాళ్ళ పేరు అయితే నేను నోట్ చేసుకుంటాను. సో తొందరగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూసి మీకు ఏ ఐటమ్ నచ్చింది, ఏ ఐటమ్ కావాలనుకుంటున్నారో అది కమెంట్ లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ ఐటమ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. సో ఈ సెట్ లోకి వచ్చేసి కాసుల పేరు అనమాట. సో కాసుల పేరు నెక్లెస్, తర్వాత కాసుల పేరు హారం వస్తుంది. సో వేస్ట్ చూద్దాము. సో కాసుల పేరు మంచిగా ఇలా గోల్డ్ షేప్ లో వచ్చింది. దాంతో పాటు ఇలాగా రెడ్ గ్రీన్ ఆల్టర్నేట్ స్టోన్ తో ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, స్టడ్స్ వచ్చాయి అనమాట. సో కాసుల పేరు కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. సో అయితే షైనింగ్ అయితే చాలా బాగుంది, గోల్డ్ లాగా ఉంది, చాలా బాగుంది షైనింగ్. అండ్ డిజైన్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది అనమాట. సో ఈ సారీకి కొంచెం డల్ గా అనిపించిన ఒరిజినల్ మన కంచిపట్టు సారీలు అలా కట్టుకున్నప్పుడు అయితే లుక్ అసలు అదిరిపోతుంది అనిపిస్తుంది. నాకైతే భలే నచ్చింది. అండ్ సెట్ గానే ఇచ్చారనమాట, కానీ ఓన్లీ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ వేసినా కూడా చాలా బాగా లుక్ వస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ సెట్ అనమాట. సో ఇది కూడా నెక్లెస్ హారం సెట్ తీసుకున్నా. సో ఇది చూసారా ఫుల్ ఇక్కడ ఇలాగా పీకాక్ లాగా వస్తుంది. అండ్ ఇలాగా కొంచెం ఇక్కడ డిజైన్ వచ్చి ఇలా ఫుల్గా స్టోన్స్ అనమాట. ఇవి ముత్యాల్లాగా ఉన్నాయి. అండ్ మధ్యలో ఏమో ఆల్టర్నేట్ రెడ్ గ్రీన్ అలా స్టోన్ లాగా వచ్చింది. అండ్ ఇది కలర్ కూడా ఎల్లో గోల్డ్ కాదు, కొంచెం కెంపుల్ టైప్ ఆ కలర్ లాగా వచ్చింది అనమాట. సో వేసుకున్నాక చాలా నిండుగా చాలా బాగుంది. సో సేమ్ ఇది కూడా కంచి పట్టు కట్టుకున్నప్పుడు బాగుంటుంది అనుకుంటా, చాలా బాగుంది. సో కొంచెం నాకైతే కలర్ కొంచెం వేరే, కొంచెం ఆడ్గా అనిపించింది. అంటే కెంపుల్ గాను లేదు, ఎల్లో గోల్డ్ గాను లేదనమాట. సో అందుకు కొంచెం ఆడ్గా అనిపించింది. కానీ మెటీరియల్ చూడడానికి అయితే బాగుంది. అండ్ ఫినిషింగ్ అంతా కూడా స్టోన్ అంతా కూడా డ్యామేజ్ ఏమి లేకుండా చాలా బాగుంది. అండ్ వేసుకున్నాక ఆ బుట్టలు అదంతా కూడా చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ చోకర్ అనమాట. సో ఈ డిజైన్ చూసారా, ఇది చాలా ట్రెడిషనల్, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఈ డిజైన్. సో దీనికి మంచిగా ఇలాగ బుట్టలు కూడా ఇచ్చారు. అండ్ ఇది కూడా దేనికైనా వేసుకునేటట్టు మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ లోనే ఇచ్చారనమాట. సో ఇది వేసుకొని చూపిస్తాను. చాలా బాగుంది, అంటే చాలా సింపుల్ గా చాలా క్లాస్ గా అనిపిస్తుంది. అండ్ బుట్టలు అయితే నాకు భలే ఇష్టం. సో నేను చాలా వరకు తీసుకున్నవి బుట్టలు తీసుకుంటాను, ఎందుకంటే అది మంచిగా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది అన్న ఫీలింగ్ మన ఫేస్ కి. సో బుట్టలు అయితే సూపర్ ఉన్నాయి. అండ్ ఇది కూడా సెట్ చాలా బాగుంది. మంచిగా చిన్న చిన్న పట్టు సారీలు, సాఫ్ట్ సిల్క్ సారీస్ ఉంటాయి కదా, సో అలాంటి సారీ బాగుంది ఈ డిజైన్ అన్నది. సో ఈ సూపర్ వండింది అనమాట. నెక్లెసే కాకుండా ఇలాగ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇది బేసిక్గా ఒక సింగిల్ బ్యాంగిల్, కానీ ఇలా వరుసగా బ్యాంగిల్స్ వేసినట్టు వచ్చిన డిజైన్ లాగా వచ్చింది. సో ఇది సింగిల్ బ్యాంగిల్ ఒక బ్రేస్లెట్ లాగా వేసేసుకోవచ్చు. సో దీనికి కావాలంటే దీనికి మ్యాచింగ్గా మనం బ్యాంగిల్స్ కూడా కలిపి వేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నేను ఫుల్ ఇలాగా వైట్ స్టోన్స్తో వచ్చిందనమాట బ్యాంగిల్. సో ఇది కూడా నేను కామన్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుందాం అన్నట్టుగానే కామన్ కలర్ తీసుకున్నా, ఏం స్పెసిఫిక్ కలర్స్ అయితే తీసుకోలేదు. ఇక్కడ మనకి స్క్రూ మోడల్ వచ్చిందనమాట. సో ఇలా స్క్రూ తీసుకుని పెట్టుకోవడమే. సో బ్యాంగిల్ వచ్చేది నాకైతే అంత బాగా నచ్చలేదు. ఎందుకనంటే కొంచెం క్వాలిటీ కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా చిన్న తగిలితే విరిగిపోతుందేమో అని అంత వీక్గా డెలికేట్గా అనిపిస్తుంది బ్యాంగిల్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యాకింగ్ చాలా బాగుంది కదా. సో ఇలాగా మల్టీ కలర్ స్టోన్స్తో తీసుకున్నాను అనమాట. దీనికి ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ వచ్చాయి.
మనం సేమ్ నెక్లెస్కి ఏదైతే ఉందో అదే ఒకటి వచ్చి ఇయర్ రింగ్స్ ఇక్కడ డ్రాప్స్ లాగా ఇచ్చారు పర్ల్స్తో. అండ్ మనకి ఇక్కడ రింగ్ కూడా, హ్యాండ్కి రింగ్ కూడా వచ్చిందనమాట. సో ఈ బేసిక్గా సెట్ లైక్ ఇయర్ రింగ్స్, రింగ్, నెక్ సెట్ లాగా వచ్చేసింది. సో ఇది లైక్ మోస్ట్లీ మనం రిసెప్షన్కి లైక్ మెహందీ రిసెప్షన్, సంగీత్ అలాంటి కలర్ఫుల్ డ్రెస్సెస్కి కలర్ఫుల్ సెట్ బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. సో ఇప్పుడు ఇది వేసుకొని చూస్తాం. సో ఈ మోడల్ అయితే బాగుంది. లైక్ ఈ శారీకి బాగాలేదు, బట్ లైక్ కొంచెం మనం ట్రెండీ శారీస్ కడతాం కదా లైక్ షిఫాన్, ఆ శారీస్కి అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ ఇలాగ లాంగ్ ఇయర్ రింగ్స్ ఇష్టపడిన వాళ్ళకి కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ నెక్లెస్ ఇదనమాట. సో మంచిగా ఇక్కడ ఇలాగ లక్ష్మీ బొమ్మ వచ్చి ఇదంతా ఇలా నెమలి డిజైన్స్ లాగా వచ్చిందనమాట. సో అండ్ కలర్ కూడా లైక్ కొంచెం కెంపుల్ గోల్డ్ లాగా ఉంది. సో చాలా బాగుండింది, నాకైతే లైక్ చూడగానే నచ్చేసింది. సో ఇప్పుడైతే వేసుకుని చూస్తాను. అండ్ దీనికేమో ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి, హ్యాంగింగ్స్ వచ్చాయి కిందనే, డాలర్ కొన్న సేమ్ డిజైన్ అండ్ లక్ష్మీ డిజైన్ లాగా వచ్చింది అనమాట ఇయర్ రింగ్స్. అసలు నేను ఇప్పుడు వరకు ట్రై చేసిన జ్యువెలరీలోనే నాకు ఇది ది బెస్ట్ అని చెప్తాను ఈ వీడియోలో. సో చాలా బాగుంది. అండ్ ఇది లైక్ మా హస్బెండ్కి వెళ్ళి చూపించే బాగుంది కదా అని అంటే, అసలు గోల్డ్ ఎందుకు, మంచిగా ఇవే వేసుకోవచ్చు కదా అంటున్నారు. సో అలాగ మీ హస్బెండ్స్ కూడా అంతే అంటారా? సో మా ఆయన అయితే లైక్ మంచిగా ఇలాంటి 10 రకాలు కొనుక్కొని వేసుకోవచ్చు కదా, గోల్డ్ ఎందుకు అని అంటారనమాట. సో మీ హస్బెండ్స్ కూడా అంతే అంటారా? కమెంట్లో మెన్షన్ చేయండి. లైక్ ఇదైతే నాకు నిజంగానే గోల్డ్కి ఈక్వలెంట్గా అనిపిస్తుంది. ఇదే గోల్డ్లోకి వెళ్తే చాలా, ఈ వెయిట్ కూడా చాలా బాగుంది. సో ఈ వెయిట్కి గోల్డ్లోకి వెళ్తే చాలా పడిపోతుంది అనమాట మనకి బడ్జెట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చోకర్ అనమాట. అసలు చాలా బాగుంది కదా. సేమ్ ఇది కూడా లైక్ లక్ష్మి అండ్ లైక్ యూనిక్గా లైక్ అన్నిటికీ వేసుకునేటట్టు సేమ్ ఉండేటట్టుగానే తీసుకున్నాను అనమాట చాలా జ్యువెలరీ. సో ఇప్పుడు ఇది చోకర్ అనమాట. ఇది చోకర్కి మంచిగా ఇలాగ బుట్టలు ఇచ్చారు. సో ఇది ఇప్పుడు వేసి చూద్దాం. ఇదనమాట చోకర్. సో చాలా బాగుంది, సింపుల్గా లైక్ దీనికి నెక్లెస్ వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో డ్రెస్కి లాంగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా మనకి, సో ఆ లాంగ్ డ్రెస్సెస్కి కూడా చాలా బాగుంటుంది. సో లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ జుమ్కాలు కూడా చాలా పెద్దగా కరెక్ట్గా సైజ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలాగ చిన్న నెక్లెస్ అనమాట. సో ఇది కూడా సేమ్ ఇలాగ లక్ష్మి వచ్చి ఇలాగ రెడ్ స్టోన్ విత్ గోల్డ్, ఎల్లో గోల్డ్ షేడ్ వచ్చింది. ఇక్కడ ఇలాగ ముత్యాలు వచ్చాయి అనమాట. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఇలాగ పెద్ద బుట్టలు వచ్చాయి. అండ్ ఇక్కడేమో ఇలా కాసుల పేరు వచ్చినట్టు పైన ఒక డాట్ లాగా వచ్చి పెద్ద బుట్టలు వచ్చాయి అనమాట. సో ఇప్పుడు ఇది వేసుకుంటాం. ఈ బుట్టలు చూసారా, చాలా బాగుంది అనమాట. నాకు కూడా బాగా సూట్ అయింది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సింపుల్ వైట్ చోకర్ తీసుకున్నా. సో డ్రెస్కి ఎంత బాగుంటుంది. అండ్ దీనికేమో ఇలా సింపుల్గా స్టడ్ ఇచ్చారు. సో నేను ఆల్రెడీ బ్యాంగిల్స్ చూపించాను కదా, సో అదైతే మ్యాచ్ అవుతుంది అని అనుకున్నా, కానీ బ్యాంగిల్ నచ్చలేదు. అండ్ నాకు ఈ చోకర్ కూడా ఎందుకో చాలా పెద్దగా అనిపిస్తుంది. సో నా మెడ మొత్తం కవర్ చేసిన బ్యాండ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ హాల్కి ఇది లాస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది కూడా లైక్ కొంచెం పేస్టల్ కలర్స్తో తీసుకున్నా. సో ఇది కూడా మనకి స్టడ్స్ ఇచ్చారు వీళ్ళు, లైక్ ఇలాగ ఫ్లవర్ వచ్చి ఇలా కింద హ్యాంగింగ్ లాగా స్టడ్ ఇచ్చారు. సో ఇది కూడా లైక్ కొంచెం సంగీత్ లైక్ అలా మనం కలర్ఫుల్ లెహెంగాస్ వేసిన సో అలాంటి వాటికి బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. సో ఇది ఇప్పుడైతే ఇది వేసి చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది కదా, లైక్ చాలా క్లాస్ లుక్ వస్తుంది. సో ఈ సారీ కన్నా లైక్ కొంచెం మనం క్రేప్ అలాంటి వాటికి వేస్తే చాలా బాగా వస్తుంది. పేస్టల్ కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. సో చాలా వరకు మనం పేస్టల్ కలర్స్ ఈ మధ్య కొంటున్నాం కూడా. సో అందుకని లైక్ నా దగ్గర పేస్టల్ కలర్స్ చాలా ఉండేసరికి సరే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా కుదిరింది నాకు. సో చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోస్లో లైక్ ఈ జ్యువెలరీతో ఎలా రెడీ అయ్యాను, పెళ్ళికి ఏమేమి డ్రెస్లు వేసి ఏమేమి శారీలు కట్టారు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాను ఫ్యూచర్లో. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.